మా పడవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి నమస్తోత్రాలు. ఈ రోజున ప్రభావ విదేశంలో ప్రవేశించిన ఉద్దేశాన్ని మేము కూడా తెలుసుకోవడానికి సహాయం చేయమని, ఏ రీతిగా ప్రభువా ఈ దినాన మీరు ఈ లోకంలో గడిపారో ఆ విషయాన్ని ప్రభువా మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెలియజేయమని, వచ్చిన ఏ ఒక్కరు కూడా ఖాళీగా వెళ్ళకుండా సహాయపడమని, వారి దాస్తులను కూడా జ్ఞాపకం చేసుకోమని దేవస్థాలకు అప్పచెప్పుకుంటాం. అంధకార శక్తిని మీ నామం కూడా బంధిస్తూ వాతావరణం చల్లగా ఉంచమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయము 41 నుండి 48 వచనాలు మార్చి చదువుకుంటాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 41 నుండి. ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయమై ఏడ్చి, ప్రభు నిన్ను దర్శించిన కాలం మీరు ఎదుర్కొంటివి కనుక నీ శత్రువులు నేను చుట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రమించే వారితో నా మందిరము ప్రార్థనా మందిరమని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దాన్ని దొంగలకోగా చేస్తుందని చెప్పి వారి వెలబట్టను ఆరంభించును. ప్రజలందరూ ఆయన వాక్యం వినుటకు ఆయన హత్తుకొని కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. చలవని లేఖన భాగాన్ని ప్రభావించి దీవించింది కాక. ఈ రోజున మట్టల ఆదివారం, పామ్ సండే అంటారు. అన్ని డినామినేషన్ వారు, రోమన్ కాథలిక్ మొదలుపెట్టుకొని అన్ని డినామినేషన్ వారు మరి చేతిలో కొన్ని మంటలు పట్టుకొని, ఖర్జూర మంటలు పట్టుకొని, రకరకాలైనటువంటి మంటలు పట్టుకొని హోసన్నా హోసన్నా అంటూ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు ఈ రోజున. దానికి కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు ప్రభువైన యేసు క్రీస్తు వారు యెరూషలేముకు వెళ్ళినటువంటి దినం అనగా నెక్స్ట్ ఆదివారము ఆయన పునరుద్ధానుడు కాబోతున్నాడు. నెక్స్ట్ వచ్చేటటువంటి ఒక శుక్రవారము ఆయన శిలువ మీద చనిపోబోతుంటున్నాడు. అందుకని ముందు వారము యెరూషలేముకు వచ్చేసి ఆయన చాలా గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. అందుకని నా ప్రియమైన సోదరులారా, దీనిని మట్టల ఆదివారం కాబట్టి చూస్తూ వస్తున్నాను. అయితే మనం ఎలాగా చూడాలి? అందుకని దీనిలో ఈ యొక్క దినాన్ని గురించి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడుతూ వచ్చినాయి. అలాగే మరి మార్కు సువార్త 11వ అధ్యాయంలో అనేక విషయాలు రాయబడుతూ వచ్చినాయి. అలాగే లూకాసు సువార్త మరి మనం చూసినటువంటి 19వ అధ్యాయంలో అనేక విషయాలు రాయబడుతూ వచ్చినాయి. అలాగే మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా అనేక విషయాలు రాయబడుతూ వచ్చినాయి. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ దినాన అన్ని సువార్తలో కూడా ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలు రాస్తూ వచ్చాడు. అన్నిటిని కూడా మనం ధ్యానించాలంటే కష్టం కాబట్టి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 29వ వచనం అంటున్నాడు, ఆయన ఒలీవల కొండ దగ్గరకు ఉన్న బెతనియ అను గ్రామము సమీపించినప్పుడు తన శిష్యులను 2 పిలిచి, ఇది మొదటి యొక్క విషయం. సంఘాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఏ సంఘానికి మనం వెళ్ళాలి, మనం ఏ సేవలో ఉండాలి, ఎలాంటి పరిచర్య వాక్యానుసారమైనటువంటిది,
అనే సత్యాలు మనం నేర్చుకోవాలనుకుంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన రహస్యాలు ఉంటాయి. ఈ రోజున ఏమైనా నలుగురు పిలవచ్చు కదా, లేక 10 మందిని పంపించవచ్చు కదా అక్కడికి. ఎందుకు కేవలము ఇద్దరినే పంపిస్తున్నాడు, ఇద్దరిని పిలిచాడు అనగా ఇద్దరనగా సహవాసము, భార్యాభర్తల యొక్క సహవాసం, అన్నదమ్ముల యొక్క సహవాసం, అక్క చెల్లెండ్ల యొక్క సహవాసం, సంఘం యొక్క సహవాసం, ఒకరికొకరు తోడుగా ఉండాలనేది ఆయన ఉద్దేశము ఈ రోజున ప్రత్యక్షపరిచినాడు. అంతమంది సందర్భాల్లో 10 మంది శిష్యులు పిలిచిన సందర్భాలు ఉన్నాయి, 70 మంది శిష్యులు పిలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా ఇద్దరును పిలుస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఒంటరి జీవితము కష్టతరమైన విషయము, ఒంటరి సేవ కష్టతరమైనటువంటి సేవ, ఒంటరి కుటుంబము కష్టతరమైనటువంటి కుటుంబముగా ఉంటుంది. సంఘములో నుండి బయట వెళ్ళిపోయి ఒంటరిగా ఉండే వారికి ఎంతో కష్టతరమైనటువంటి దినము ఈ దినము. అందుకనే ప్రభు చెప్తూ వచ్చాడు, మొట్టమొదటి విషయముగా ఇద్దరు ఎంతో అవసరంగా కనబడుతూ వచ్చింది. ఇటీవల మనం చూస్తూ వచ్చాము, మనం అనేకమైన సోషల్ మీడియాలో చూస్తూ వచ్చాము. ఆయన పోతున్నది పరిచర్య కొరకే. హైదరాబాద్ నుంచి మరి ఆయన ఎలాగా అయ్యాడో, ఏది వాస్తవమో అది దేవుడికే తెలియాలి, మనకైతే తెలియదు. కానీ తను ఒంటరిగా బయలుదేరని మాత్రము అనేకులు చెప్తుంటున్నారు. మార్గ మధ్యలో మరణము పొంచి ఉన్నది. గొప్ప సేవకుడే, మరి అనేక వందలాది వేలాది మందికి వాక్యాలు బోధించిన వాడే, మరి దేవుని యొక్క వాక్యము బాగా స్పష్టంగా తెలుసుకున్నవాడే, అనేకమైనటువంటి రీసెర్చ్ బైబిల్ మీద చేసినటువంటి వాడే. కానీ తన మరణము చూడండి ఎలాగైపోయిందో. ఎవరు ఊహించలేదు, తన భార్య ఊహించలేదు, తన బిడ్డలు ఊహించలేదు, ఏ సేవకులు కూడా ఊహించలేదు. అందుకనే ఒంటరి ప్రయాణం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. సాధ్యమైనంత వరకు మరి ఏ సందర్భంలోనైనా ఒంటరిగా అనే జీవితాలు కష్టతరమైనటువంటి జీవితాలు. తోడుగా ఉండాలనేది మొట్టమొదటి పాఠం నేర్పిస్తున్నాను. శిష్యులారా, మీరు ఆ గ్రామానికి వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళవద్దు. అనేక సంఘాలు పతనమైపోవడానికి కారణం అంటే ఆ యొక్క దేవుని యొక్క సేవకులు ఒంటరిగా వెళతారు. అందుకని ఎంతో నష్టాన్ని తెచ్చుకుంటారు. వాళ్ళు అనేకమైనటువంటి యొక్క నిందలకు, అవమానాలకు గురైపోతూ ఉంటారు. అనేకమైనటువంటి పరిస్థితులు వాళ్ళు తెచ్చుకునే పరిస్థితులుగా కనబడుతూ ఉంటున్నారు. కాబట్టి ఉద్దేశం ఏంటనగా, ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్య ప్రకారము ఒంటరిగా ఉండడం కొరకైనా మరి ఇప్పుడు మీరు కోరుకోవద్దు. ప్రభువా, నాకు మీరు తోడుగా ఉండండి, నాకు మీరు తోడుగా ఉండండి. కొంతమంది వృద్ధులైపోతారు, వృద్ధాప్యం బట్టి భర్తలు కోల్పోతారు. అలాంటి వారికి బిడ్డలు తోడుగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో బిడ్డలు తోడు లేనప్పుడు దేవుడే తోడుగా ఉంటాడు. ఒక ప్రాంతంలో జరిగిన విషయం ఏంటంటే, ఒక వృద్ధురాలు ప్రభు నమ్ముకున్నది. అందుకనే ఆ బంధువులందరూ కూడా ఆమెను ఊళ్ళో నుంచి బయట పంపించేస్తారు. దేవుని నమ్ముకున్న కారణం చేత అవమానం పొందింది, బయటకు వచ్చింది, ఒంటరిగా జీవిస్తున్నది. ఒక దైవ సేవకుడు వెళ్ళాడు, అమ్మా, నువ్వు నా తల్లి లాంటి దానివి, నువ్వు దేవుని నమ్ముకున్నావు, విగ్రహారాధికుల్లో నుండి నిన్ను బయటికి పంపించేస్తారు కదా, ఎలాగుంటున్నావు అమ్మా, ఏం తింటున్నావు అమ్మా, ఇంత ఒంటరి జీవితం జీవిస్తున్నావు అమ్మా అని అన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నవ్వుతూ, అయ్యా, నేను ఒంటరిగా లేను, నాతో కూడా ఆయన ఉన్నాడు. ఎవరి కొరకై నేను దేవుని నమ్ముకున్నాను, ఏ దేవుడినైతే నేను నమ్మాను, విశ్వసించాను, ఆయన నాతో కూడా ఉన్నాడయ్యా, నాకేం భయం లేదు అని అన్నాడు. కాబట్టి ఒంటరితనం అనేది కొన్ని సందర్భాల్లో వృద్ధాప్యాన్ని బట్టి, ఆయా సందర్భాలను బట్టి ఒంటరిగా ఉండవచ్చు. కానీ వారికి దేవుడు ఉంటాడు. కానీ జీవిత విధానంలో, సేవా విధానంలో ఏ పనికి వెళ్ళాలన్నా సరే ఇద్దరు అనేటటువంటిది దేవుని యొక్క వాక్యానుసారమైన విషయం. అందుకనే సోదరులారా, దేవుని యొక్క సేవ ఎవరైతే ఒంటరిగా చేస్తూ వస్తారో శైతాను సేవను పడగొడుతూ వస్తారు. అందుకని వాళ్ళకి సహోదరులు అవసరము, వాళ్ళకి కలిసి పరిచర్య చేయడం అనేది అవసరము. అప్పుడు అది సంఘము స్థిరమైన సంఘముగా, బలమైనటువంటి సంఘముగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ యొక్క
మరి ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మట్టలాది వారున్న ఇద్దరిని పంపించిన వాడిగా కనబడుతుంటున్నారు. సహవాసానికి గుర్తుగా కనబడుతుంటున్నారు. ఈనాడు ఆ సహవాసంలో నీవు ఉన్నావా, లేక ఒంటరిగా చేస్తున్నావా? మనం పరీక్షించుకుందాం. ప్రభువులోకి వెళ్ళకమంటూ రెండో విషయాన్ని మనం వస్తే, వారికి ఒక స్థలాన్ని చూపిస్తుంటున్నాడు. వారికి ఒక స్థలాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో ఫలానా గ్రామంలో మీరు వెళ్ళాలి. ఇది రెండవ యొక్క తలంపు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క వాక్యం చాలా సామాన్యంగా ఉంటుంది, అర్థమయ్యే రీతిగానే ఉంటుంది. ప్రభు కూడా చాలా ఉపమాన రీతిగా, అర్థమయ్యే రీతిగా మనం బోధిస్తూ వచ్చాడు. అందుకని చెప్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, అదిగో ఒక గ్రామం కనబడుతుంది, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు. కాబట్టి నాకు అర్థమైందనగా, దేవుడు మనల్ని ఎక్కడికైనా పంపించాలన్నా, లేక ఒక సేవకు పంపించాలన్నా, ఒక పనికి పంపించాలన్నా ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలం అనుకుంటుంది. ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలానికి మనం వెళితే దేవుడు ఆ కార్యం చేస్తాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలానికి వెళ్ళకపోతే మనం నష్టపోతాము. అందుకనే పిలిచినటువంటి దేవుడు మౌనంగా ఉండడం లేదు, కానీ ఫలానా స్థలానికి వెళ్ళు. ఇక్కడ ప్రియమైన సోదరులరా, మన ప్రభువు ప్రతి విషయంలో, ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు చాలా రకాలుగా భయపడిపోతున్నారు. కొంతమంది రకరకాలుగా చింతలో ఉంటున్నారు. మా బిడ్డలు 10th క్లాస్ పాస్ అయిపోతున్నారు, ఏ కాలేజీలో చేర్పించాలా? మా బిడ్డలు ఇంటర్మీడియట్ పాస్ అవుతున్నారే, ఏం చేర్పించాలా? మా బిడ్డలు బీటెక్లు అయిపోయినారే, తర్వాత ఏం చేర్పించాలా? రకరకాలైనటువంటి చింతల్లో, దిగుల్లో మనం ఉంటున్నాం కదా. కానీ ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, ఫలానా స్థలం నీ కొరకై నియమించబడినది, ఫలానా వ్యక్తి నీ కొరకై నియమించబడ్డా, ఫలానా ఉద్యోగం నీ కొరకై నియమించబడింది. వివాహ విషయాల్లో కూడా ఫలానని ప్రభు దాని కొరకై నియమించిన వాడిగా కనబడుతుంటున్నాడు. కాబట్టి ప్రభువు ఎక్కడికంటే అక్కడ పంపించడు, ఏ స్థలానికంటే ఆ స్థలానికి పంపించడు. నేడు క్రైస్తవాలకు వచ్చిన గొప్ప నష్టం ఏంటంటే, ఎవరి ఇష్టానుసారంగా వారు వెళ్ళి సేవ చేసుకుంటున్నారు. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఎంతో నష్టం వస్తుంటున్నది. మొన్న నేను చూసాను, మన హైదరాబాద్ హెబ్రోన్ వాళ్ళు కూడా మరి ప్రార్థన చేసుకోవాలా, మరి గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని రావాలా, మైక్ తీసుకొని రావాలా, వీధంబడి సువార్త చేసేవాళ్ళని. ఇంతమంది మన యొక్క పద్ధతి అలాగా ఉంటుందండి. నేడు దినాలు అలాగా లేదు. వాళ్ళు వస్తున్నారు, మరి యొక్క మత మోక్షులు అనేవాళ్ళు వస్తున్నారు, వెంటబడుతున్నారు, జై శ్రీరామ్ చెప్పిస్తున్నారు, జై హనుమాన్ అని చెప్పిస్తున్నారు, ముఖాల మీద బొట్లు పెట్టిస్తుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైన విషయం, ఎంత దుఃఖకరమైనటువంటి విషయం. అందుకని ప్రభువా, మీరు వెళ్ళమంటారా? వెళతాను నేను అక్కడికి. అప్పుడు దేవుని శక్తి అక్కడ కనబడతాడు, దేవుని కార్యం అక్కడ కనబడతా వస్తుంది. కొన్ని సంవత్సరాల కిందట మరి దైవజనుడు భక్సింగ్ గారిని ప్రభు మాట్లాడాడు. ఫలానా స్థలానికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పమని చెప్పాడు. పంజాబ్ దగ్గరలో, పాకిస్తాన్ కొంచెం దగ్గరలో ఉంటుంది ఆ యొక్క స్థలం. ఆ స్థలం అంతా రవిడీలు, ఆ స్థలం అంతా కూడా త్రాగుబోతులు, భయంకరమైనటువంటి గుండాయేజ్ ఉన్నటువంటి స్థలం అది. ఆ ప్రాంతానికి పోవాలంటే భయపడిపోతే ఉన్నాడు. అప్పుడు భక్సింగ్ గారు దేవుణ్ణి ఏమడిగాడంటే, ప్రభువా, ఆ స్థలానికి వెళ్ళాలంటే ఎంత భయంకరమైన స్థలం అయ్యా, ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళందరినీ కొట్టారు, చంపారు, ఎన్నో రకాలుగా హింసించారు ప్రభా, అంత భయంకర స్థలానికి నన్ను మమ్మంటున్నావా అని ప్రభుని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీ వెళ్ళు, నేను కార్యం చేయబోతున్నాను, నీ వెళ్ళు, కార్యం చేయబోతున్నాను. భక్సింగ్ గారు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వెళుతూ స్కూల్ అవుతుంది దగ్గరగా. ఆయన అడిగినాడు, అయ్యా అక్కడ దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఏమనుకుంటున్నావు ఈ ఊరు, దేవుడు అన్నాడంటే నా కాళ్ళు చేతులు కొడతానని మొదలుగానే హెచ్చరికిచ్చాడు. ఆయన అలాగా అడుక్కుంటూ కొన్ని స్థలాలు పోయినప్పుడు ఒకరు దొరికారు. ఎవరు దొరికిన తర్వాత, మీరు అయ్యా మేము ప్రభు నమ్ముకున్నాము. సరే నన్ను దేవుడు ఇక్కడ మమ్మల్ని పంపించాడు, మీకు సువార్త చెప్పాలి ఈ గ్రామంలో, అందుకని పంపించాడు అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఈ గ్రామం ఎంత భయంకరమైనటువంటి గ్రామం అంటే చెప్పలేనంత భయంకరమైనటువంటి గ్రామము.
హంతకులు ఇక్కడ ఉంటారు, త్రాగుబోతులు ఇక్కడ ఉంటారు, భయంకరమైనటువంటి యొక్క వ్యక్తులు ఇక్కడ ఉంటారు. అయ్యా, ఇక్కడ నీవు సేవ మనం చేయాలంటే చాలా కష్టతరమైన విషయము. కానీ నేను కొన్ని సంవత్సరాలుగా కన్నీటితో ప్రార్థన చేశాను. దేవా, ఒక దైవజనుని పంపించి మా గ్రామానికని. దేవుడు నిన్ను పంపించాడయ్యా, తప్పనిసరిగా దేవుడి నేను పంపించాడని వాళ్ళు ఎంతో సంతోషపడి జరిగిన సంఘటన చెప్తున్నాను భక్సింగ్ గారి యొక్క జీవితంలో. అప్పుడు జరిగినటువంటి సందర్భం ఏంటంటే, మరి ఆయనతో పాటు తీసుకెళ్ళాడు, ఇంటి దగ్గర కొంత భోజనం పెట్టాడు, కొంత విశ్రాంతినిచ్చాడు. ఊరు వాళ్ళందరినీ పిలిచాడు, ఆ గ్రామస్తులందరూ పిలిచాడు. ఈ రోజున దైవ సేవకుడు మన మధ్యకు వచ్చాడు, దేవుని వాక్యాన్ని వినిపిస్తాడు, మీరందరూ అనండి అని చెప్పినప్పుడు గ్రామస్తులందరూ కూడా హేళనగా నవ్వుతుంటున్నారు. దేవ సేవకుడు వచ్చాడంట, మరి ఈ రకంగా సువార్త చెప్తాడంట, మనం వెళ్ళాలంట. రండిరా, సాయంకాలం అందరూ రండి, గ్రామంతా రండి, కర్రలు తీసుకొని రండి, చూద్దాం. ప్రియమైన సోదరుడా, సాయంకాలం జనమంతా కూడిపోయినారు. ఎందుకు వచ్చారు తెలిసిన? హేళన చేయటానికి. ఎందుకు వచ్చారు తెలిసిన? కొట్టడానికి. ఎందుకు వచ్చారు తెలిసిన? వాళ్ళని హింసించడానికి కొరకాయి. గ్రామం అంతా కదిలొచ్చింది. భక్సింగ్ గారు భయంగానే ఉన్నాడు, కానీ ప్రభు పంపించాడు నన్ను ఇక్కడికి అన్నాడు. అక్కడ వారి మధ్యలో నిలబడి వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఏమైందో తెలియదు, ఎక్కడ వాళ్ళు అక్కడ కింద పడిపోతున్నారు, దొరిలాడుతున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నాడు. నన్ను రక్షించు ప్రభు అని చేపలు కానీ కింద కానీ కొట్టుకున్నట్లుగా జనాలు కొట్టుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా వచ్చిన గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏం జరుగుతున్నది ఇక్కడ? దేవుని యొక్క శక్తి అక్కడ దిగినది పిల్లారా, దేవుని యొక్క శక్తి దిగినది అక్కడ. అందుకనే దేవుడు కానీ పంపిస్తే మనను అక్కడ దేవుని యొక్క కార్యాన్ని మనం అక్కడ చూస్తాము. ఎన్ని ఎదిరింపులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని రకాల హింసలు వచ్చినా దాని కొరకే నిలబడగలిగినటువంటి పరిచయం చేయాలనేది ఈ దినం యొక్క ఉద్దేశం. మనం కూడా కొన్ని సంవత్సరాల కిందట మీలో కొద్దిమందికి తెలిసేమో, కొత్త వారు ఉన్నటువంటి వాడు మిగతా వాళ్ళకి తెలియకపోతుంది కానీ చెప్తుంటున్నాను. పొక్కునూరు ప్రాంతంలో చౌదరి గారు ఆయన ఇక్కడ రక్షించబడి ఆయన గ్రామంలోకి మనల్ని ఆహ్వానిస్తే మనం సువార్త అక్కడికి వెళ్ళి ప్రకటించాలని కోరితే మరి ఆ గ్రామస్తులు ఏం చేశారు తెలిసిన? మేము అక్కడ ప్రవేశించినప్పుడు ఇలాంటి యవనస్తులందరూ కూడా కర్రలు ఇచ్చి వీళ్ళంతా అక్కడ మీటింగ్ పెడతారంట, వాళ్ళంతా చూడండి అని చెప్పేసేసి అందరినీ తయారు చేశారు. మేము పొక్కునూరు చేరేటప్పటికే మేము వెళుతున్నప్పుడే మాకెదురుగా ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన వచ్చి మమ్మల్ని బతిలాడుతున్నాడు, అయ్యా మీరు వెళ్ళొద్దు పొక్కునూరు, మీరు వెళ్ళారంటే అక్కడ వాళ్ళు మిమ్మల్ని కొడతారు, హింసించారు, బాధిస్తారు. అప్పుడు మేము చెప్పాము, మేము ప్రార్థన చేసాము, కొన్ని నెలలుగా ప్రార్థన చేసాము ఊరి కొరకాయి, అందుకొరకే మేము ఇక్కడికి వస్తున్నాము, మీరేం భయపడకండి, మీరు మాతో కూడా రండి. అక్కడ ఎందుకంటే అంత చౌదరీస్ ఉంటారు, అక్కడ వేరే వాళ్ళు ఉండరు. అందుకని వారు ఎంత వ్యతిరేకులు అంటే దేవునికి చెప్పలేనంత వ్యతిరేకులు వారు అక్కడ. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఎవరు కూడా ఇక్కడ కుర్చీల మీద కూర్చోవద్దు, పాస్టర్లు కానీ ఎవరు కూడా, అందరమే కిందే కూర్చుందాం, ప్రభు మహిమార్థమై తగ్గించుకుందాం, అందరం కింద కూర్చుందాం. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చౌదరీస్ని, వీళ్ళు క్రైస్తవులు ఎలాగో కూర్చుంటారు, కూర్చొని మేము చూస్తామని కర్రలు తీసుకున్నారు. వాళ్ళు మన విధేయత వాళ్ళు చూశారు, మన పద్ధతి వాళ్ళు చూశారు. ఆ తర్వాత ఒక విశ్వ బ్రాహ్మణ యొక్క కుటుంబంలోంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ద్వారా సాక్ష్యం చెప్పించాను. ఆ సాక్ష్యాల తర్వాత కొంత వాళ్ళలో దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టారు. అది అయిపోయిన తర్వాత నేను వాక్యం మొదలుపెట్టినప్పుడు అక్కడ ఉన్న కర్రలన్నీ అక్కడ పడేశారు, కూర్చున్నారు. అక్కడ ఒక రాముని యొక్క గుడి ఉంది, ఆ గుడిలో గంట కొట్టుకుంటున్న పూజారి ఆ గంటను అక్కడ పడేసి ఇక్కడికి వచ్చాడు. వాక్యం విన్నారు. వాక్యం విన్న తర్వాత మీరు నమ్మండి, మొదటి రోజున 9:30కి అయిపోతే వారు అడిగిన మాట ఏంటంటే, అయ్యా రెండో రోజున రాత్రి ఎన్ని గంటలైనా మీరు వాక్యం చెప్పండి, మేము ఎట్లా ఉన్నారు. మూడో రోజున ఇంటింటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకున్నారు. ఈరోజు పొక్కునూరులో సంఘం ఉన్నది. దేవుడు పంపిస్తే దేవుడు కార్యం జరిపిస్తాడు ప్రియులారా. అలాంటి సంఘాలు ఉండాలని ప్రార్థించండి.
రాత్రి కూడా మీతో అనేక విషయాలు పంచుకుంటూ వచ్చాను, భారంగా ప్రార్థిస్తూ వచ్చాము. రాత్రి వర్తమానం అనేకులను కదిలించింది కూడా. ప్రస్తుత పరిస్థితులు బట్టి మనం అలాంటి యొక్క ప్రార్థన చేయకపోతే శత్రువు జయం పొందుతాడు, మనం ఓడిపోతాము, సేవకులు హతసాక్షులైపోతాయి, సంఘాలన్నీ కూడా మూసివేయబడతాయి, బైబిల్ గ్రంథం ఉండదు భూమి మీద, పరిస్థితులన్నీ మారిపోబోతుంటున్నాయి. అందుకని బలమైనటువంటి ప్రార్థన పనులు మనకు అవసరం. ఇక్కడ మూడో విషయాన్ని మనం చూస్తే అక్కడ బంధించబడినటువంటి ఒక గాడిద ఒకటి కనబడుతుంది. ప్రభు కోరుకున్నది ఈ రోజున గాడిద పిల్లను కోరుకున్నారు. గుర్రాలను ఎందుకు కోరుకోలేదు, ఏనుగులను ఎందుకు కోరుకోలేదు, ఒంటెలను ఎందుకు కోరుకోలేదు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ లోకంలో గుర్రాల లాంటి పరిగెత్తే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అనగా వారి యొక్క అహంకారం ద్వారా, వారి యొక్క అతిశయం ద్వారా మాకంటే ఎవరున్నారని పరిగెత్తే రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారు, గొప్ప గొప్ప చదువుకున్న ఉద్యోగస్తులు ఎంతమంది ఉంటున్నారు. నాకు అవసరం లేదు గుర్రాలు లాంటి వారు, ఏనుగు లాంటి తైన వారు, వారి ఆస్తులు, వారికున్న సమస్తాన్ని చూసుకొని గర్వించేవాడు ఎంతోమంది ఉన్నారు. నాకు అవసరం లేదు అనుకున్నాడు. ఒంటిలాగా ఎత్తైనటువంటి వారు వీళ్ళు, ఎంతో బరువు మోసినటువంటి వారు వీళ్ళు, అయినా నాకు అవన్నీ అవసరం లేదన్నాడు. ఏం కావాలనంటే గాడిద కావాలని అన్నాడు. ఎందుకంటే గాడిద చాలా విశ్వాసపాత్రురాలు. గాడిద ఎంత అమాయకురాలంటే, గాడిద ఎంత విశ్వాసం కలిగిందంటే వీళ్ళారా, అందుకనే ప్రభు గాడిదను కోరుకున్నాడు. గాడిదలో చిన్న లక్షణాలు చాలా ఉన్నాయి, కానీ ఒకటి నేను మాత్రమే చెప్తాను. ఎంత బరువు వేసినా కూడా మాట మాత్రం ఎదురు తిరగకుండా ఆ బరువును మోసుకుంటూ పోతుంది. అమ్మ లోనికి వచ్చి కూర్చోండి, ఎండవేడిగా ఉంటుంది మీకు, లోనికి వచ్చి కూర్చోండి, కొంచెం సహోదరులు ముందుకేసుకోనండి, కొంచెం ఇంతకుముందు అంటే బయట కూర్చున్నారు కాబట్టి స్థలం లేదు, లోనికి వచ్చేసేయండి. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్లయితే గాడిద ఎంత అమాయకురాలంటే ఎంత బరువు వేసినా సరే మోస్తుంది. అది ఎంత బరువైన మోసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అది నేడు పాపమనే భారంతో మానవుడు ఎంత బరువైనా మోస్తున్నాడు. పాపమనే భారం ఎంత ఎక్కువైపోయిందంటే ఎంతైనా నేను మోసుకోగలుగుతున్నాను అంటున్నాడు. అందుకనే గాడిదకున్న లక్షణము పాప భారము మోసేటటువంటిది. రెండవది ఏంటనగా గాడిదకున్న లక్షణము నువ్వు పెట్టినా నువ్వు పట్టకపోయినా సరే అది నీ పని నమ్మకంగా చేస్తుంది, అది మన పని నమ్మకంగా చేస్తుంది. నా ప్రియమైన సహోదరి, ఎందుకంటే దాని యొక్క స్వభావం అది. అందుకని నేటి దినాల్లో మానవులందరికీ కూడా ఎంత అమాయకమైన జనాంగం అనుకుంటున్నారంటే కన్నీరే మిగిలిపోతున్నది. ఎంత కన్నీరు వచ్చిందో చూడండి. ఈ రోజున వక్స్ అనేటటువంటిది పెట్టారా, ముస్లింల ఆస్తులన్నీ కూడా తీసేసుకుంటున్నారా, ఒకవైపున వక్స్ అనే పేరు పెట్టుకున్నారా, క్రైస్తవుల యొక్క ఆస్తులు చర్చలన్నీ కూడా తీసేసుకుంటున్నారా. ఎవరు వీరు? ఎక్కడి నుంచి వచ్చినటువంటి వారు? భారతీయులైనా అసలు వీరందరూ కూడా ఈ పనులు చేసేవారంతా వారేనే కదా. అమాయకులైపోయినా, మనం పిచ్చివాళ్ళు అయిపోయినాం. ఎక్కడి నుంచో తీసుకొచ్చే వాళ్ళు ఒక దేవుడు అని చెప్పుకున్న వాళ్ళు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి వాళ్ళు దోసులుగా అయిపోతుంటున్నారు. అందుకనే గాడి లాంటి వాళ్ళం అయిపోయినాం. ఈ రోజున అమాయకమైన జనాంగం అయిపోయినాం మనం. అందుకని ఇక్కడేదో జగన్మోహన్ రెడ్డి ఏదో క్రిస్టియన్ అని అనుకున్న రీతిలో ఆలోచన చేసి ఆయనకు వ్యతిరేకమైనటువంటి కార్యాల ప్రకారంగా ఆయనను ఓడించేసి మరి ఇక్కడొక్కడ స్థాపించేసి స్టాలిన్ గారు క్రిస్టియన్గా ఉన్నాడు, మెడ్రాస్లో ఉన్నాడని మళ్ళీ ఇప్పుడు అన్నాడీఎంకం పార్టీతో జంట కలిపి వాళ్ళని కూడా ఓడించాలని చూస్తున్నారు. దీని యొక్క భావన అర్థం చేసుకోనండి. ఒక వ్యక్తి అంటాడు, యవనస్తుడు, నేను చనిపోయే లోపల ఒక క్రిస్టియన్ ఉండటానికి లేదు, ఒక చర్చ్ ఉండటానికి లేదు, ఒక పాస్టర్ ఉండటానికి లేదు, ప్రతి ఒక్కరిని నేను చంపి తీరుతానని శపథాలు చేస్తుంటున్నాను. గాడిదల్లాగా వింటున్నాం మనం. అందుకనే ప్రభు గాడిదలను కోరుకున్నాడు. అమాయకమైనటువంటి గాడిదలు. వాళ్ళు ఏం చెప్తే నమ్ముతున్నారు. లక్షలు సంపాదించుకుంటున్నారు, కోట్లు సంపాదించుకున్నారు, కోటీశ్వరులుగా ఉంటున్నారు, మనలను దోషలుగా చేసుకుంటున్నారు, క్రైస్తవులను దిక్కులేని వారిగా చేసుకుంటున్నారు, క్రైస్తవులను హింసిస్తున్నారు, బాధిస్తున్నారు, దుఃఖపెడుతున్నారు, చంపివేస్తున్నారు ఆఖరికి. అందుకని ప్రియమైన ఆ గాడిద బంధించబడినటువంటి గాడిద విడుదల కలగాలి.
ఈ రోజున బంధించబడినటువంటి వారు ఎవరైతే పాపము ద్వారా, లోకం ద్వారా, అనేకమైన దురాశల ద్వారా, అనేకమైన విగ్రహాల ద్వారా ఎన్ని విధాలుగా మనం బంధించబడ్డామో వారందరికీ కూడా బంధకాల నుంచి బయటికి నడిపించే దినమే ఈ యొక్క మఠలాది వారి యొక్క దేశం. మఠలు పట్టుకొని ఏదో హల్లెలూయా అవసరం అంటే కాదు. బంధించబడ్డ వాళ్ళు విడుదల దయచేయాల. ప్రభా, నా భర్త బంధించబడ్డాడు, రాలేదు ఇంకా. నా భార్య బంధించబడింది, ఇంకా రాలేదు. ఇంకా నా బిడ్డలు బంధించబడ్డారు, రాలేదు ఇంకా సత్యములోకి. వారిని విడిపించు ప్రభువా, వారిని విడిపించు ప్రభువా. నీ కన్నీరు కార్చాలా ఈ రోజున. ఒకనొక అడవి ప్రాంతంలో మరి వారి యొక్క కుటుంబము ఒక పొలంలో ఉండి పని చేసుకున్న దినాల్లో భార్య భర్తలకు ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. మరి భర్త పనికి పోతూ కుమారుడిని తల్లిని ఇంటిలో విడిచిపెట్టేసి బయటకు వెళ్ళిపోయినాడు. రాలేదు ఇంకా. మధ్యాహ్నం అయిపోయింది, రాలేదు భోజనానికి. సాయంకాలం అయిపోయింది, రాలేదు భోజనానికి. అయ్యో ఇంకా రాలేదే. చిన్న బాలుడు మా నాన్నగారు ఇంకా రాలేదని ఏడుస్తున్నాడు. అది అడవి ప్రాంతము. ఇంటిలో అమ్మకి చెప్పకుండా వాళ్ళ నాన్న కొరకై బయలుదేరాడు. నానా అంటూ వస్తూ ఉన్నాడు. తండ్రి కొంత దూరంలో కనబడుతున్నాడు. బాబు వస్తున్నాను రా అంటున్నాడు. అది అడవి ప్రాంతము కాబట్టి అడవిలో తెలియకుండానే గోడలు కట్టినటువంటి ఒక బావి నది లోతైనటువంటి బావి. ఆ బిడ్డ వాళ్ళ నాన్నను చూసుకుంటూ వెళ్ళి ఆ బావిలో పడిపోయి చనిపోయినాడు. ఎంత బాధకరమైన విషయము. తండ్రి హృదయం ఎంత బాధకరంగా ఉన్నది ఒక్కసారి ఆలోచించే. అశ్రద్ధ చేసుకున్న కారణం చేత, శ్రద్ధ లేనటువంటి కారణం చేత, ఆ బిడ్డ విషయంలో తనకు చింత లేని కారణం చేత, అయ్యో నా బిడ్డ ఏమై ఉన్నాడు, ఇంత పొద్దుపోయింది, నా భార్య ఏమై ఉన్నది, ఇది అరణ్య ప్రాంతమే అని ఏమాత్రమో ఆలోచన లేకుండా చేసిన కారణం చేత బిడ్డ చనిపోయినాడు. ఈనాడు అదే పరిస్థితి క్రైస్తవులు జరుగుతున్నది. ఆలోచన లేనటువంటి యొక్క సేవా జీవితం, ఆలోచన లేనటువంటి యొక్క సంఘాల విధానం, ఆలోచన లేనటువంటి బోధ విధానాల ద్వారా అనేకులు హతసాక్షులైపోతూ ఉంటున్నారు. భర్తలు చనిపోతున్నారు, భార్యలు విధవరాట్లు అయిపోతున్నారు. వారు సంతోషిస్తుంటున్నారు. అందుకని ప్రియమైన సోదరి సోదరుడా, గాడిద ప్రభువును కోరుకున్నాడు, నిన్ను కూడా కోరుకున్నాడు. పాప భారం నుంచి మనం విడిపించాలని, ఆ బంధకాల నుంచి మనం విడిపించాలని, ఆ కట్ల నుంచి మనం విడిపించాలని ఈరోజు ఆయనకి నిన్ను వాహనముగా చేసుకోవాలనుకున్నాడు. వాహనముగా అనగా ఆయన ఎక్కడానికి కొరకై ఏమి కోరుకున్నాడంటే బలమైనటువంటి వారిని కోరుకోవాలి. నిన్ను నన్ను కోరుకున్నాడు. మనం చాలా సామాన్యమైనటువంటి వారు. ప్రభువు మనం వాహనంగా ఉంటే, ప్రభును మోసేవారంగా ఉంటే, ఆయన సేవను మోసేవారంగా ఉంటే, ఆయన మన మీదకి వచ్చినట్లయితే మనకెంత ఘనత ఉంటుందో, మనకెంత భద్రత ఉంటుందో, మనకెంత క్షేమం ఉంటుందో ఇక్కడ మనం చూడండి ప్రియులారా. అందుకని ఇప్పుడు ఆయన దాని మీద కూర్చోవడానికి వస్త్రాలు ఇస్తున్నారు ఆ గ్రామస్తులు. ఆయన వస్తున్నారు, అనేకమైనటువంటి ఆకులు పరుస్తుంటున్నారు, అనేకమైనటువంటి దుప్పట్లు లాంటివి పరుస్తూ ఉంటున్నారు. ఆయన యొక్క ప్రయాణం సాగుతుంది యెరూషలేముకి. నా ప్రియమైన సోదరి సోదరులారా, మొట్టమొదటిగా గాడిదలను విడిపించాడు. గాడిదలను విడిపించినప్పుడు వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని, ఎందుకు మా గాడిదలను విడిపిస్తున్నారని. అప్పుడు మీరేం చెప్పాలా? ఇది ప్రభువుకి కావాలని చెప్పాలా? ఈనాడు అనేక మంది సువార్త బయట పెడుతున్నారు, కానీ చాలా తప్పు చేస్తున్నారు. అందుకనే చాలా పాయానికి గురైపోతుంటున్నారు. మనం వెళ్ళినటువంటి పరిస్థితి, మనం సువార్త చెప్పాలనుకుంటే వాళ్ళు వస్తున్నారు. ఎందుకు వచ్చావు మేము ఇక్కడికి? మేమంతా హిందువులమే. కాదనవయ్యా, మీరు హిందువులే, మేము కూడా కాదన్నాం. ఏం చెప్పాలి మరి? దేని కొరకు మీరు వచ్చారని అడుగుతున్నారు. గాడిని ఎందుకు ఇప్పుతున్నారని అడుగుతున్నారు. ఈ రోజున చెప్పలేకపోతున్నారు అందరూ కూడా. అయ్యా ఎందుకు మేము వచ్చామంటే హిందువులు మార్చాలని రాలేదయ్యా,
మీ ప్రాంతంలో ఉన్నటువంటి రౌడీలను, మీ ప్రాంతంలో ఉన్న దొంగలను, మీ ప్రాంతంలో ఉన్న మోసగాళ్లను, మీ ప్రాంతంలో ఉన్నటువంటి విచారులను, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న కుటుంబాలు కోల్పోతున్న వారిని బాగు చేసడానికి వచ్చామయ్యా. ఒక్కరైనా అంటున్నారా? ఏమంటున్నారు? రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చాడు, మా దేవుడు పొమ్మని చెప్పాడు, మీరెవరు మమ్మల్ని అనడానికి? అలాగ ఉన్నదా దేవుని వాక్యంలో? ఎలాగా చేయాలా? సేవా పరిచయం ఎలాగ చేయాలా? ఎంతగా తగ్గించుకోవాలా? నాగపూర్లో నేను మీటింగ్ పెడుతున్నప్పుడు హైదరాబాద్ నుంచి స్వయం సేవకులు వచ్చారు. పబ్లిక్ మీటింగ్ పెడుతుంటున్నాను. పబ్లిక్ మీటింగ్ కొరకై ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి నేను పర్మిషన్కి వెళ్ళిపోయినాను. పర్మిషన్ వెళ్ళిపోతే ఆయన అన్నాడు, ఇది ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్, పబ్లిక్ మీటింగ్లు పెట్టారండి, మీకు చాలా భయంకరమైనటువంటి నష్టాలు వస్తాయి, మీకు మతం ఇక్కడ ఒప్పుకోరు, మేము పర్మిషన్ ఇవ్వము అని అన్నారు. నేను ఆ యొక్క ఎస్ఐ గారితో ఏం మాట్లాడానంటే, సార్ మీరు ఏం చేస్తారంటే దొంగతనం చేయొద్దని చెప్తారా లేదా, మోసం చేయొద్దని చెప్తారా లేదా, అబద్ధాలు చేయొద్దని చెప్తారా లేదా, కానీ మీరు చెప్పేవన్నీ కూడా లాఠీ కార్డు తీసుకొని చెప్తారు, వాటిని మేము బైబిల్ తీసుకొని చెప్తాము. ఎస్ఐ గారు ఆశ్చర్యపోయినాడు. మీరు కర్ర తీసుకొని వాటిని చెప్తుంటే నేను గ్రంథాన్ని తీసుకొని అదే చెప్తున్నాను సార్, ఎవరికి నేను విరోధం కాదు అని అన్నాడు. వెంటనే పేపర్ మీద సంతకం పెట్టించాడు. 3 రోజులు అద్భుతమైనటువంటి కూడికలు జరిపించాను. ప్రియమైన సోదరి సోదరులారా, నేటి దిన పరిస్థితులను బట్టి మనం కన్నీరు కార్చాల్సినటువంటి యొక్క దినాలలో మనం ఉన్నాం. మనం అందుకని రాత్రి మనం చూస్తూ వచ్చాము. మొర్దెకై మరి ఏం చేస్తున్నాడు? బట్టలు తీసేసేసాడు, గోనె బట్టలు కట్టుకున్నాడు, వీధిలోకి వెళ్ళాడు, బూడిద పూసుకున్నాడు, ఏడుస్తున్నాడు. తన కుమార్తె అయితే రాణిగా ఉంది ఆ యొక్క రాజ్యానికి. పెంచిన తండ్రి యొక్క పరిస్థితి చూడు ఎలాగ ఉన్నదో. నేడు పరిస్థితి అలాగా లేదా? ఎంతోమంది హతసాక్షులు అయిపోతూ ఉన్నప్పుడు, చట్టాలు మారిపోతూ ఉన్నప్పుడు, ప్రజలందరికీ నష్టాలు వస్తున్నప్పుడు, ఎంతోమంది చంపివేయబడుతున్నప్పుడు, బూడిద పూసుకునే సేవకులు ఉన్నారు ఈ రోజున, కోట్లు సూట్లేసుకునే సేవకులు ఉన్నారు ఈ రోజున, గోని పట్టలు కట్టుకొని ఏడ్చే సేవకులు ఉన్నారా ఈ రోజున. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకు భారంగా చెప్తున్నామంటే, ఈరోజు వారికి జరిగింది రేపు నీకు నాకు జరుగుతుంది. నిన్న వాడు చెప్పిన మాట ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో జారిపోయి ఒకరింటికి వెళ్ళి సువార్త చెప్పేవా, జీవితకాలం నీకు ఖైదే. బైబిల్ పట్టుకొని నువ్వు ఎక్కడైనా కనబడినావా, నీ వెనకబడి నేను కొడతారు. ఎంత భయంకర పరిస్థితిలోకి వచ్చామో మనం చూడండి. అందుకని మనం వెళ్ళేటటువంటిది కట్టబడిన వాటిని విడిపించుడు కొరకై వెళుతూ ఉన్నప్పుడు వెనక ఉండి శత్రువు చేసే పనులను చూడండి ఎలాగా ఉన్నదో. ఇప్పుడు ప్రభు గాడిద ఎక్కేసి వస్తూ ఉంటే అందరూ ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నారు. అయ్యా ఆ మాటలు మీరు మొదటి వర్తమానం వింటూ వచ్చారు. ఆయన కనపరుస్తూ వచ్చినారు, ఆయన మహిపరుస్తూ వచ్చారు. కానీ వెనకున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు, శాస్త్రులు పరిచయులు అనేటటువంటి వారు. ఈ తెగవారు ఏం చేస్తున్నారంటే కుళ్ళుకుంటున్నారు, వారికి మింగుడు పడటం లేదు. ఎందుకు? యేసు ప్రభు వారిని వీళ్ళు ఘనపరుస్తుంటున్నారు అని వాళ్ళ యొక్క నిద్ర పట్టడంలా వాళ్ళ ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఎట్లయినా సరే సిలువేసి చంపాలా అనేటటువంటి దేశంతో దానికే సిద్ధపడి ఈరోజు అక్కడికి వెళ్ళాడు ఆయన. ఎందుకు వెళ్ళాడంటే ఈ రోజున సిలువ కొరకై సిద్ధపడు దినం ఈ రోజే. వాళ్ళందరూ ప్రభును స్తుతిస్తుంటే వీళ్ళందరూ లోన కుళ్ళుకొని కుట్రతోటి ఎట్లయినా సరే ఈయన చంపేసేయాలా, ఈయన ఎట్లయినా సరే హతమార్చాలా. ఈనాడు మన యొక్క పరిస్థితి కూడా అలాగనే ఉన్నది ప్రియులారా. మణిపూర్ పరిస్థితి అయిపోయింది, మరి ఛత్తీస్గఢ్ పరిస్థితి అయిపోయింది, అనేక స్థితులు అయిపోయినవి. ఆంధ్ర మీద తెలంగాణ మీద శత్రువు యొక్క దృష్టి బాగా పడిపోయింది. అందుకనే ఇప్పుడు వారి యొక్క లిస్టులో హిట్ లిస్టులో 103 మంది పెద్ద సేవకులు ఉన్నారట. ఎవరండి వాళ్ళు? సువార్త చెప్పేటటువంటి వారు. బయటికి వెళ్ళి సువార్త చెప్పే వాళ్ళని మాత్రమే మీరు టార్గెట్ చేసుకోండి.
ఏదో ఆర్సన్ స్కూల్లోనో లూథరన్ చర్చిలోనో ఎవరెవరైతే వారు చేసుకుంటారో వాళ్ళ జోలికి మీరు పోవద్దు. ఎవరు వచ్చి బయటకు వచ్చి సువార్త చెప్తారో వారిని టార్గెట్ చేయండి. వాళ్ళు బ్రతకడానికి వీలు లేదు. నా ప్రియమైన సోదరులారా, కుళ్ళుకుంటున్నారు. ఇక్కడ కూడా ప్రభు యొక్క కార్యాలు జరుగుతున్నాయని, రక్షణ కార్యం జరుగుతున్నదని, అనేక జీవితాలు మారుతున్నాయని, అనేక కుటుంబాలు కట్టబడుతున్నాయని చెప్పేసేసి వారి గ్రంథాలన్నీ కూడా ఉన్న వాస్తవాలు చెప్తున్నారని చెప్పేసేసి వారిని ఆ రోజున శాస్త్రులు పరిశీలన చేస్తూ వచ్చినారో ఈనాడు మన యొక్క పరిస్థితి అలాగనే ఉండవచ్చు. అందుకని ప్రభు ఆ ప్రయాణం చేసి ఒక స్థలానికి వచ్చాడు. రండి, ఇక్కడ ఉన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్తలో మనం చూసినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన 41 వచనం అంటున్నాడు, ఆయన పట్టణంకు సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయం అవి ఏడ్చి అని అంటున్నాడు. ఈ మాట చదువుతున్నప్పుడు నా హృదయం ఎంతో వేదన అయిపోయింది. ఆయన యెరూషలేముకి వచ్చినప్పుడు, ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఏడ్పును కంట్రోల్ చేసుకోలేకపోయినాడు ప్రభు. ప్రియమైన సోదరులారా, ఎందుకు ఈ మాట చెప్పడిందంటే యేసు ప్రభువాడు 3 సందర్భాల్లో కన్నీరు కార్చాడు. ఒకటి, ఎప్పుడైతే లాజరు చనిపోయినాడో అక్కడ కన్నీరు కార్చాడు. రెండవదిగా గెత్సేమనే తోటలో కన్నీరు కార్చాడు. మూడవదిగా ఇక్కడ ప్రభు కన్నీరు కార్చాడు. నాలుగవదిగా కలువరి శిలువలో ఆయన కన్నీరు కార్చాడు. అంతకుమించి ఆయన కన్నీరు ఎక్కడ కార్చినట్లేదు. ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఎందుకు కన్నీరు కార్చాలి అంటే అది యెరూషలేము అనేది సామాన్యమైనటువంటిది కాదు. యెరూషలేము అనేది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక స్థలము. యెరూషలేము కొరకై దావీదుతో క్రయము చెల్లించి ఆ స్థలాన్ని తీసుకున్నాడు. సొలొమోను రాజు దాని కొరకెంతో ప్రయాసపడి ఆ యెరూషలేమును కట్టించాడు. ఆయన ప్రార్థన ద్వారా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చింది యెరూషలేము. అలాంటి యెరూషలేము ఈ రోజున మనం చూసినట్లయితే దొంగలు గుహగా మార్చబడింది. పౌరులు అమ్మాయి వాళ్ళు అక్కడే కనబడుతుంటున్నారు. నానా రకాలైన వ్యాపారాలు అక్కడ కనబడుతుంటున్నాయి. అనేక రకాలైనటువంటి యొక్క వ్యాపార సంస్థగా మారిపోయింది యెరూషలేము. అందుకని ప్రభు వారు కన్నీరు కారుస్తున్నారు. దేవుని సంఘమా, ఈనాడు దేవుని సంఘాల లాగా లేవా? ఎన్ని సంఘాలు ఈ రీతిగా ఉన్నాయి చెప్పండి. ఎంత వ్యాపారం చేస్తున్నారో చెప్పండి. నూనె అమ్ముకొని, నూనె అభిషేకం అని పండుగలు పెట్టుకుంటూ, తైలాభిషేకం అని పండుగలు పెట్టుకుంటూ ప్రజలను మోస్తున్నా చేస్తున్న కారణం చేత అమాయకులైనటువంటి వారు హతసాక్షులైపోతుంటున్నారు. నిజంగా సేవ చేస్తున్న వారు చనిపోతున్నారు. దానికి కారణము ఇక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి యొక్క యెరూషలేములో జరుగుతున్నటువంటి విధానమే. ఆ యెరూషలేములో వాళ్ళందరూ వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు కన్నీరు కార్చాడు, ఏడ్చినాడు. అయ్యో, ఒకప్పుడు ఇది నా తండ్రి యొక్క స్థలం, ఇది నా తండ్రి యొక్క నివాస స్థలం, ఇది నా మహిమ పరలోకం నుండి దిగినటువంటి స్థలం, ఇది ఇంత గొప్ప స్థలము ఈనాడు మహిమ పోగొట్టుకున్నామే. ఎంతోమంది క్రైస్తవులు మొదటున్న ప్రేమ నీకు ఉన్నదా? ఈ రోజున దేవుడు మొదటిచ్చినటువంటి మహిమ నీకు ఈ రోజున ఉన్నదా అని? నీ కుటుంబానికి దేవుడిచ్చిన మొదటి దినాల్లో ఉన్నటువంటి ఆ మహిమ ఈ రోజు నీ కుటుంబాల్లో కనబడుతుందా? మొదటి దినాల్లో మన హెబ్రోన్ సంవత్సరం మహిమ ఈ రోజున మహిమ కనబడుతుందా? మహిమను పోగొట్టుకున్న పరిస్థితి. అందుకని ప్రభు దుఃఖపడుతున్నాడు ఈ రోజున. ఆయన ఏడుస్తున్నాడు ఈ రోజున. మట్టలు పట్టుకొని చేయంటం కాదు, హోసన్న హోసన్న అంటాం కాదు. పరిస్థితిని చూసుకొని ఏడవలసినటువంటి దినం ఈ దినము. కన్నీళ్ళతోటి వేదనతోటి అలమటించేటువంటి దినం ఈ దినము. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఆయన ఏడ్చి ఒక మాట అంటున్నాడు. చూద్దాం రండి. ఏమన్నాడంటే, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నేను దర్శించిన కాలము నీ వెలుగుకుంటివి. నా ప్రియమైన సోదరులారా, ఈ మాటలు ఎంత బాధకరంగా ఉన్నాయి చూసావా?
ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి, ప్రతి సేవకుడికి దేవుడు ఒక సమయం ఇస్తాడు. ఆ సమయం కానీ నీవు పోగొట్టుకున్నావంటే తిరిగి రాదు అలాంటి యొక్క సమయం నీకు. ఎంతో దీర్ఘశాంతముగా నీ కొరకై, నీ కుటుంబం కొరకై, నీ సంఘం కొరకైన ఓపికతోటి సమయాలు ఇచ్చేవాటన్నిటినీ కూడా నీవు కానీ వ్యర్థం చేసుకున్నావంటే తర్వాత నీవు కన్నీరు కార్చినా లాభం లేదు, తర్వాత దాని కొరకే వెతికినా లాభం లేదు, దాని కొరకై తలుపు తట్టినా లాభం లేదు, దాని కొరకని వెంటాడినా లాభం లేదు. నీ కొరకైన ద్వారాలు మూసివేయబడుతున్నాయి. అందుకొరకే మేము ఇంత భయంగా ఉంటాం, అందుకొరకే ఇంత భయంగా సేవ చేస్తాము. అందరిలాగేదో ఆషామాషిగా చేయము. ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా బైబిల్ స్టడీ జరగాల్సింది, నలుగురు వచ్చినా, 10 మంది వచ్చినా ప్రార్థన జరగాల్సింది, ఎంతమంది యవనస్తులు వచ్చినా కూడా యవనస్తులు కూడిక జరగాల్సిందే, సహోదరు యొక్క పరిచర్య జరగాల్సిందే, చిన్నబిడ్డల యొక్క పరిచర్య జరగాల్సిందే. దేవుని యొక్క క్రమాన్ని మనం మించిపోవడానికి వీలు లేదు. వాక్యానుసారమైన విధానంలో పరిచారకులను వాడుకుంటారు, ఆషామాషిగా వాడుకోరు. వారి సాక్ష్యాన్ని బట్టి, వారి త్యాగాన్ని బట్టి, వారు ఉన్నటువంటి యొక్క విశ్వాసాన్ని బట్టి, మొదటి నుండి వారు సంఘంలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి ప్రభు వాళ్ళని వాడుకుంటూ వస్తారు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, అలాంటి యొక్క సంఘం ఆ యొక్క యెరూషలేముకు వచ్చినప్పుడు, ఏ యెరూషలేములో శాంతి ఉండవలసిందో, ఏ యెరూషలేములో సమాధానం ఉన్నదో, ఈనాడు అందరూ కూడా దొంగలు బహుగా అందులో చేరుకొనిపోయినారు. అందుకని ఏడుస్తూ ఉన్నాడు. ఈ దినమైనా సరే సమాధానమైన విషయాలని వినటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకు తీర్మానం చేసుకోండి, ప్రభువా ఇప్పటి వరకు నీవు అనేక సార్లు నన్ను దర్శిస్తూ వచ్చావు, అయితే నేను లోబడలేకపోగా వ్యతిరేకమైన కార్యాలు చేశాను, నేను దూషించాను, ద్వేషించాను. ప్రభు అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చారు. అయ్యా నన్ను క్షమించమని అడుగు, ప్రభు మనం క్షమిస్తాను. అందుకని అక్కడికి వచ్చేసి నేను దర్శించిన కాలము నేను మర్చిపోయినాను. అందుకని ఇదే విషయాన్ని మత్తయి రాస్తూ ఇంకో మాట కలిగించాడు. అక్కడ ఏమన్నాడు తెలుసా? నీ ఇల్లు నీకు విడిచిపెట్టబడినది. ఈ మాట వినాలంటే నేను అసలు వినలేకపోతున్నాను. ఎంత కఠినమైన మాట అంటే ప్రభు ఉపయోగించిన మాటల్లో ఈ మాట నేను ఎక్కడ ఆయన నోటి నుంచి రావటం నేను చూడలా. నీ ఇల్లు నీకు విడిచిపెట్టబడిందంటే ప్రభు దర్శించిన కాలం పోయిన తర్వాత నీ స్థానిక దేవుడిని అప్పగిస్తాడు. నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళు, నీ ఇష్టం వచ్చిన పని చేసుకో, నీ బ్రతుకును బ్రతుకు, నీ సేవను చేసుకో, నీవు ఏమి చేయాలనుకున్నావో చేసుకో. నేను మాత్రం ఇంటర్ఫీర్ కాను, నాకు మాత్రం బాధ్యత లేదు. నీకు నీ యొక్క విషయంలో నేను తీర్మానం చేశాను, నీ ఇల్లు నీకు విడిచిపెట్టేసేసాను. అందుకనే ఈ రోజున ఏం జరుగుతున్నది? యెరూషలేములో నిద్రపోగలుగుతున్నారా? ఒక్క రాత్రి నిద్రపోలేరు అక్కడ, ఒక యవనస్తులు నిద్రపోలేరు అక్కడ, ఒక యవనస్తురాలు నిద్రపోలేరు. ఈ రోజున వందలాది వేలాది శవాలు అక్కడ కనబడుతుంటున్నాయి. ఎందుకంటే ప్రభు విడిచిపెడితే అదే. ఏ యెరూషలేమును ప్రేమించాడో, ఏ యెరూషలేమును దర్శించాడో, ఏ యెరూషలేములో బోధించాడో, ఏ యెరూషలేములో గొప్ప కార్యాలు చేశారో, ఈనాడు అది దొంగల గుహగా మారిన కారణం చేత ఆయనకి స్థానం లేకుండా పోయింది. అందుకని చివరిగా దర్శించి చివరి హెచ్చరిక కొరకై ఈ రోజున ప్రవేశించాడు అక్కడ. ఆఖరిగా మాటలోకి వస్తాం రండి. అక్కడ మనం గమనించినట్లయితే 45వ వచనంలో ఒక సహోదరుడు చదవండి. 45వ వచనం. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయవారితో, నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గురుగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టను ఆరంభించింది. ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను మార్చుడు, నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది. ఏం జరగాలండి? దేవుని యొక్క మందిరంలో ప్రార్థన జరగాలి, ఆరాధన జరగాల. తైలాభిషేకాలు కాదు, ఆ పండుగలు కాదు, ఈ పండుగలు కాదు, ఆ ఉత్సవాలు కాదు, ఈ ఉత్సవాలు కాదు. మనం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అనేది వీళ్ళారా ప్రార్థన జరగాల. ఈ రోజున ప్రార్థనకు బదులు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. కొనుక్కునేవాళ్ళు కొనుక్కుంటున్నారు, అమ్ముకునేవాళ్ళు అమ్ముకుంటున్నారు. సీసాలు నూనె, సీసాలు
అనేక విధమైనటువంటి హ్యాండ్ కర్చీఫ్లు, ఎంత భయంకరమైన విషయాలు. క్యాలెండర్లో వాళ్ళు ఫోటోలు వేసుకుంటున్నారు. నవజీవ బాక్సింగ్ గారి యొక్క టైంలో ఒకే మాట చెప్పాడు, ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఒక వాల్ పోస్టర్ వేయొద్దు అనేవాడు. ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఒక ఫోటో తీయొద్దు అనేటటువంటి వాడు. ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఎలాంటి ఆర్భాటం చేయకూడదు అనేవాడు. కేవలం చిన్న పత్రికలు ముద్రించండి, మీకు తెలిసిన వారికి పంపించండి. దేవుడు వాళ్ళని ప్రేరేపించాలా, దేవుడు వాళ్ళని నడిపించాలా. మీ అందరూ అలాగొచ్చిన వాళ్ళే. అనుదినం ఉదయ కాలం 10 గంటలు మొదలుకొని ప్రతి పేరు పెట్టి మీ కొరకై ప్రార్థన చేస్తున్నాను. మీ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల యొక్క చదువుల కొరకై ప్రార్థన చేస్తున్నాను. వారి మార్కుల కొరకై ప్రార్థన చేస్తున్నాను. వారి భవిష్యత్తు కొరకై ప్రార్థన. ప్రభువా, నేను చేసే పని అది, వారిని ఇంటికి నడిపించవలసిన బాధ్యత నీది ప్రభువా అన్నాడు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన అక్కడ ప్రవేశించి, యోహాను సువార్తలో ఇంకా స్పష్టంగా ఉంది, కొరడ తీసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి యొక్క జంతువులు, అనేకమైనటువంటి గొర్రెలు, మేకలన్నింటినీ కూడా బయటికి తోలివేసేసేసాడు. అక్కడ ఉన్నటువంటి పౌరాలన్నీ కూడా తొలగించేశాడు. బలలన్నీ కూడా కింద పడేశాడు. బహు కోపగించుకున్నాడు ప్రభు. ఈ రోజు కోపగించుకున్న రీతిగా ప్రభు ఏ రోజు కోపగించుకున్నా. బలలో పీఠాలు పడద్రోసేస్తాడు అంతే. వారిని అసలు లెక్క చేయలేదు. ఇది నా తండ్రి ఇల్లు, ఇది నా దేవుని యొక్క ఇల్లు. ఎంతమంది ఉన్నారు ఈరోజు ప్రభు కొరకై రోషముగా పౌరుషంగా ప్రభు కొరకై పోరాడేటటువంటి యవనస్తులారా, ఎంతమంది ఉన్నారు ఈ రోజున? నా తండ్రి ఇంటి కొరకై నేను పోరాడతాను, నా తండ్రి ఇంటి కొరకై నేను ప్రాణం పెడతాను, ఇది నా తండ్రి ఇల్లు. మీరు ఇలాగే ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తారు మీరు? ఎక్కడ వాళ్ళందరినీ కూడా బయటకు తోలివేసేస్తారు. ఒక్కరిని ఉంచలా. అమ్ముకునే వారిని బయటికి నెట్టేసేసారు. కొనుక్కునే వారిని తీసేశారు. రోకలు మార్చుతారు, వడ్డీలకి తెస్తున్నారు. వడ్డీ ఎక్కడ దొరుకుతున్నాయి? దేవుని మందిరాల్లో వడ్డీ వ్యాపారమా? దేవుని మందిరాల్లో వడ్డీ వ్యాపారాలా? ఒక మాట చెప్తున్నాను, ఇక్కడున్న విశ్వాసులారా, మీరు విశ్వాసులకు సహాయం చేయాలనుకుంటే చేయండి, లేదా మీరు చేయకపోతే మౌనంగా ఉండండి. విశ్వాసులకు మీరు సహాయం చేసి వడ్డీ దయచేసి అడగండి. బైబిల్కి వ్యతిరేకమైన విషయం అది. లేకపోతే మీరు ఇవ్వద్దు. నేను ఎప్పుడు అదే చేస్తూ ఉంటాను. నేను చేసేటటువంటి పని ఏంటంటే, ఎవరు ఏదైనా అడిగితే నా శక్తి కొలది ఇస్తాను, కానీ మళ్ళీ నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేయను. వాడు తిరిగి నాకు ఇస్తారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను, కానీ వాడు తిరిగి ఇస్తే ప్రేమగా తీసుకుంటాను. మొన్నటి దినాన జరిగినటువంటి సందర్భంలో ఊరు వెళ్ళాం మేము. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని చూశాను. మరి నా దగ్గర ఉన్నటువంటి యొక్క కొంత డబ్బును వారి చేతిలో పెట్టాను. మరి ఒక గృహానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆ గృహంలో ఏమంటే, నేను ముందు ఎంతైతే ఇచ్చానో వారి చేతిలోనే అంతే దేవుడు నా చేతిలో పెట్టాడు. అంత నమ్మకమైన దేవుడు మన దేవుడు. ఎందుకు వడ్డీ వ్యాపారాలు మనకు? అందుకనే దేవుడు దుఃఖపడతాడు వడ్డీ వ్యాపారాలు బట్టి. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్న మనం అందరం కూడా తీర్మానం చేసుకుందాం, ప్రభువా, ప్రార్థన మందిరంగా చూస్తాను, ఇది నా యొక్క తండ్రి ఇల్లు, నీ యొక్క ఇంటికి వచ్చిన ఆశ నన్ను భక్షిస్తున్నది అంటాడు యోహాను సువార్తలో, కీర్తన గ్రంథంలో కూడా. అనగా ఆయన దేవుని ఇంటి కొరకైనటువంటి మక్కువ, దేవుని ఇంటి కొరకైన ఆశ, దేవుని ఇంటి కొరకైన భారము కలిగిన వాడిగా కనబడుతున్నాడు. మీకు తెలుసో తెలీదో కానీ ఈ రోజునకుండా ప్రతిరోజు అదిగో చిన్నపిల్లలను తీసుకొని ప్రతిరోజు తిరిగినవాడు తిరిగినట్టుగానే ఉన్నాను దేవుని యొక్క మందిరం కొరకై. ప్రభా, అన్ని నాకు ఇస్తున్నావే, ఎందుకు దేవుని మందిరాన్ని నాకు ఎందుకు ఇవ్వడం లేదు? అది నా యొక్క భారము. ఈ వయసులో కూడా దేవుని యొక్క ఇల్లు ఉండాల్సిందే. ఈ మందిరం సరిపోవటం లేదు. ఇరుకులోని మేము మొరపెడుతుంటున్నాము, అనేకలు రావాలి, వరస్తే ఎక్కడ కూర్చోబెట్టాలా? నీ ఇంటిని వచ్చిన ఆశలను భక్షిస్తున్నది. ప్రియులారా, మారు మనసు అంటే అది. మార్పు చెందడం అంటే బైబిల్ పట్టుకొని వచ్చి ఏదో అటెండెన్స్ వేసుకొని హడావుడిగా ఫోన్ తీసుకొని పరిగెత్తుకోవడాలు కాదు మారు మనసు అంటే. మారు మనసు అంటే నేను ప్రభు కొరకై వదులుకున్నానంతే. నా ప్రభు నా కొరకై జీవిస్తాడు, నేను నా ప్రభు కొరకై ఉంటాను. అందుకనే యెరూషలేములో ఉన్న ప్రతిదీ కూడా శుభ్రపరిచినాడు. అయితే అక్కడ ఏమొచ్చినారంటే, చాలామంది రోగులు, చాలామంది కష్టంలో ఉన్నవారు, చాలామంది కన్నీటితో వచ్చారు.
ప్రభు వారి కన్నీటన్నిటిని తుడిచివేశాడు. ఈ రోజున అనేకుల యొక్క రోగాలు బాగు చేసినాడు. ఈ రోజున అనేకుల యొక్క బాధలను నివారణ చేసినటువంటి రోజు ఈరోజు. అందుకనే మట్టల ఆదివారం అంటే సామాన్యమైన విషయం కాదు ప్రియులారా. యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు యెరూషలేములో ఈనాడు ఏం జరుగుతుందనంటే అనేకులు ఆదరించబడుతున్నారు, అనేకులు రోగాలు పోతున్నాయి, అనేకులు కన్నీరు తుడుస్తూ ఉంటున్నాడు, అనేకులు బాధను తొలగిస్తున్నాడు, ఆయన కుటుంబాలను కడుతున్నాడు, ఆయన సంఘాన్ని కడుతూ ఉంటున్నాడు. అందుకనే ఆ యెరూషలేమును ఆయన ఇప్పుడు ప్రక్షాళన చేశాడు. ఆ యెరూషలేమే నీవే, ఆ యెరూషలేము నేనే, ఆ యెరూషలేము మన కుటుంబాలే, ఆ యెరూషలేము మన సంఘమే. ప్రక్షాళన చేసుకుందాం. ప్రభువా నన్ను కడుగయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా. ఇంకా ఏమి రిజర్వేషన్స్ నాకు నేను పెట్టుకున్నానో, ఇంకా నా కుటుంబంలో నీకు ఎక్కడ లోబడలేకపోతున్నానా, ఇంకా నా సంఘంలో ఎక్కడ నీకు అక్రమంగా చేస్తున్నామో ప్రభువా, అయితే మమ్మల్ని క్షమించి మన్నించమని ప్రభుని అడుగుతాం. అందుకనే ప్రియులారా, యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దాన్ని పరిశుద్ధపరిచినాడు. ఆ తర్వాత ఆయన అక్కడ తన కార్యాన్ని చేయడం మొదలుపెట్టాడు. అలాగా సంఘాల్లో ఉద్యమం రావాలని మనం ప్రార్థన చేయాలి. కొన్ని సంవత్సరాల క్రిందట ఈ యెరూషలేమును టర్కీ వారు అనగా తుర్కీలు అనగా ముస్లిమ్స్ ఆక్రమించుకున్నారు. 1917వ సంవత్సరంలో వారు ఆక్రమించుకున్న కారణం చేత యూదులను నానా విధాలుగా బాధించి హింసిస్తూ ఉంటున్నారు. ఆ సందర్భంలో మరి యూదా జనాంగానికి బ్రిటిష్ వారు వచ్చారు, అమెరికా వారు వచ్చారు, సపోర్టుగా వచ్చారు. మీరు వెళ్ళి ఆ తుర్కులందరినీ, టర్కీ వాళ్ళందరూ కూడా చంపేసేయండి, మేము మీకు తోడుగా ఉంటామని, మా యొక్క ఆయుధాలు పంపిస్తామో, మా విమానాలు పంపిస్తామో, మీరు వాళ్ళని చంపించమని అన్నారు. అందులో ఒక సైనికుడు ప్రభువును నమ్ముకున్నవాడు. మిగతా వారందరూ కూడా బాంబులు తీసుకొని సిద్ధపడుతున్నారు. ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి తుర్కీలందరూ కూడా చంపివేసేదానికి వాళ్ళని బాంబులు పడేస్తే తుర్కీలు చనిపోవడమే కాదు ప్రియులారా, యెరూషలేమే మట్టమైపోతుంది, యెరూషలేమే నామరూపం లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా బాంబులు పట్టుకొని సిద్ధపడుతున్నాడు. ఒక యవనస్తుడు, ఒక సైనికుడు ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను నమ్ముకున్నాను కదా, శత్రువుని ప్రేమించమన్నావు కదా, వారు నాకు శత్రువులే ప్రభువా, మరి ఇప్పుడు ఈ రోజున నేను నా బాంబు తీసుకొని వాళ్ళ మీద వెయ్యాలా? ఎంతమందో చనిపోతారు కదా, మన హోమం జరుగుతుంది కదా, అందుకన్నా ప్రాముఖ్యంగా యెరూషలేము అంతా నాశనం అయిపోతుంది కదా ప్రభువా, ఒక మార్గం చూపించయ్యా, ఒక మార్గం చూపించయ్యా. ఎవ్వరూ చనిపోకుండానే ఒక అద్భుతం చేయని ఒక సైనికుడిగా చేతిలో మన్నాయుధాలు పట్టుకుని ప్రార్థన చేశాడు. వీరారా నమ్మండి, అప్పుడు బ్రిటిష్ వారు అందరూ కూడా విమానాలను, రాకెట్లను పంపించేశారు యెరూషలేము మీదకి. అది యెరూషలేములో యూదులు లేరు, యూదులందరూ కూడా టర్కీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినారు. ఎప్పుడైతే ఈ రాకెట్లు విమానాలన్నీ వచ్చినాయో, ఈ టర్కీ వాళ్ళు ఎప్పుడు చూడాలి అలాంటివన్నీ కూడా, అలాంటివన్నీ చూడలేదు కాబట్టి భయపడిపోయినారు. ఏమిటి అసలు ఇవన్నీ కూడా, ఈ విమానాలు ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయని భయపడిపోయి యెరూషలేమును విడిచిపెట్టేసేసి స్త్రీలు, పురుషులు, యవనస్తులందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయినారు. అక్కడ నుండి యుద్ధం జరగలేదు, మరణము జరగలేదు, ఒక్క వ్యక్తి చనిపోలేదు. ఒక్కరి యొక్క ప్రార్థన అంతమందిని రక్షించింది. ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ దినాన్ని చేసినటువంటి ప్రార్థన లోక కళ్యాణం కొరకై, లోక రక్షణ కొరకై ఆయన చేసిన విషయం చాలా గొప్ప విషయం. అందుకని ప్రియులారా, గత రాత్రి కూడా చూస్తూ వచ్చాను, ఒక్క ఎస్తేరు యవనస్తురాలు యొక్క ప్రార్థన, వారి పినతండ్రి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి జనాంగాన్ని కాపాడుతూ వచ్చాడు. నేడు ఉన్న పరిస్థితుల్లో క్రైస్తవము కాపాడబడాలంటే, సంఘాలు కాపాడబడాలంటే, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలనుకుంటే ప్రియులారా చట్టాలు మారిపోతూ ఉంటున్నాయి. భారతదేశం అంతా కూడా ఒకే మతం ఉండాలని కోరుకుంటున్నారు. భారతదేశం అంతా కూడా
అనేక సార్లకి ఎలక్షన్స్ ఉండకూడదని కోరుకుంటున్నారు. అనేక విధాలుగా శత్రువు అనేకమైన కార్యాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆనాడు యెరూషలేమును కాపాడినటువంటి దేవుడు ఈనాడు మన సంఘాలను, మన విశ్వాసాలను కాపాడుతాడు. మనకు వారితో మనం శారీరకంగా పోరాడలేము కాదు, ప్రార్థన ద్వారా పోరాడదాము. అందుకనే రాత్రి కూడా కొంత సమయం ఎక్కువైనా సరే అందరికీ అవకాశం ఇచ్చాము. ప్రతి ఒక్కరంతో భారంగా ప్రార్థిస్తూ వచ్చాను. అందుకని నా ప్రియమైన సోదరులారా, రాత్రి మీరు రాలేకపోయినా పర్వాలేదు, కానీ ఈ రోజున ఉన్నటువంటి యొక్క మాటలు విన్న మీరు కూడా కన్నీటితో ప్రార్థించండి. చట్టాన్ని మార్చివేసింది ఎస్తేరు రాణి, రాజుగారి యొక్క తలంపులను మార్చివేసింది ఎస్తేరు రాణి యొక్క ప్రార్థన. ఎవరైతే కుతంత్రంగా, కన్నింగ్గా మొర్దెకై అనేటువంటి వ్యక్తిని చంపాలనుకొని ఒక కొయ్యను తయారు చేశాడో, స్తంభాన్ని తయారు చేస్తున్నాడో, తయారు చేసిన వాడే దాని మీద మరణించాడు. తన రాజ్యాన్ని, తన ప్రజలను కాపాడుకోగలిగినది. తన రాణిని కోరుకోలేదు. నాకన్నీ బాగున్నాయని అనుకోలేదు తను. ఒకవేళ మీరు కూడా అనుకోవచ్చు, నేను మంచి ఉద్యోగంలో ఉన్నాను, మంచి చదువుకుంటున్నాను, నాకు మంచి స్థాయిలో ఉందని ఎప్పుడు అనుకోగాకు. దేవుని ప్రజల మీదకి ఏ సమయంలో ఎలాంటి కష్టం వస్తుందో, ఎలాంటి బాధ వస్తుందో మనకు తెలియదు ప్రియులారా. అందుకని మట్టల ఆదివారాన ప్రభు చేసిన కార్యాల గురించి కొన్ని మాత్రమే చెప్పాను. వీటిని అర్థం చేసుకోనండి. మనం ప్రార్థన చేసుకుందాం. రానున్న దినాల కొరకై సిద్ధపడతాము. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు, చట్టాలను మార్చివేస్తాడు. ఎవరు దాని కొరకై ప్రణాళికలు చేస్తున్నారో వారినే దేవుడు వారికి అప్పగిస్తాడు. సౌలు పౌలులాగా మార్చబడతారు. వారు నిజమైనటువంటి దేవుడు ఆయనని యెహోవా దేవుడిని రుజువుపరుచుకుంటారు. అయితే ఈ శాస్త్రుల పరిచయాలు ఎలాగైతే కుతంత్రాలు పన్నుతున్నారో, మన వెనక కూడా చాలామంది కుతంత్రాలు పన్నుతూనే ఉన్నారు. ఒకవైపున నామకార్థంగా ఇప్పుడే చెప్పాను, వ్యాపార రీత్యగా చాలా సంఘాలు ఉన్నాయి ఈ రోజున. అందుకని ఇలాంటి పరిస్థితులు మనకు వచ్చేసినాయి. దాని ప్రక్షాళన కావాలని అందరూ ప్రార్థిస్తారండి. రెండవదిగా మన ప్రాణాలు మనం రక్షించుకోవాలనుకుంటే, మన కుటుంబాలు మనం రక్షించుకోవాలనుకుంటే, మన సంఘాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రార్థన తప్పక వేరే మార్గం లేదు. ప్రభు ఒక్క మాట అన్నాడు, నేను తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉండగలవాడిని నేను చూడగలనా అంటే దాని అర్థం ఏంటి? రాజ్యాంగం ద్వారా, ప్రభుత్వాల ద్వారా, అధికారుల ద్వారా వచ్చినటువంటి బలమైన ఒత్తిడులకు లోబడిపోయి మనము దేవుడు కాదు అంటాం. నేను క్రైస్తవుడు కాదని చెప్పుకుంటాను, నాకు అవసరం లేదు క్రీస్తు అనుకుంటున్నారు. ఈనాడు ఎంతమంది బయటికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు జై శ్రీరామ్ వాడి నోటితో చెప్పిందాకా చెప్తావా, చంపమంటావా, మరణానికి భయపడి చెప్పేస్తూ ఉంటున్నారు. అలాంటి స్థితి నేడు మనం చూస్తుంటున్నాం. అందుకని మనమందరం కూడా ప్రభువా, ఈ మట్టల ఆదివారమున మీరు ఎలాగైతే యెరూషలేము కొరకై వీళ్ళు కన్నీరు కార్చారో, దాన్ని ప్రక్షాళన చేశారో, దాన్ని శుద్ధి చేశారో, అక్కడ ఉన్నటువంటి వారిని ఎలాగ మీరు ఓడించి మీ మహిమ తెచ్చుకున్నారో ప్రభువా, ఆ రీతిగా మమ్మల్ని సిద్ధం చేయమని ప్రార్థన చేసుకున్నాం. రండి ప్రార్థనకు వెళ్ళిపోదాము. అందరం మోకాళ్ళ ఉందాము, కళ్ళు మూసుకుందాము. అటువైపు ఇటువైపు చూడవద్దు. దయచేసి చిన్న బిడ్డలు వరండాలో వద్దు, ముందుకు రండమ్మా. ముందుకు వచ్చి కూర్చోవద్దు. చిన్న బిడ్డలు ఎండలో కూర్చోకాకండి, లోన పంపించండి. ఇట్లా కూర్చుంటారు, ఇక్కడే పర్వాలేదు కూర్చోండి. అక్కడ లోన వైపు కూర్చోండి, అక్కడే కూర్చోండి, పర్వాలేదని కూర్చోండి. అక్కడ బయట వద్దు, ఎండలో కూర్చోకండి. అందరు మోకాళ్ళ మీద రండి, కళ్ళు మూసుకోనండి. మనమే పరీక్షించుకుందాము. ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క